కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్టు అక్రమమని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. లగచెర్లలో తనపై ఎటువంటి దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెప్పారన్నారు. రైతులను కష్టపెట్టి భయపెట్టి వారి భూములు గుంజుకోవాలని ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు. నాయకులు ఫోన్ మాట్లాడారని కేసులు నమోదు చేసుకుంటూ పోతే నాయకులనే వారు ఎవరు మిగలరన్నారు. ఎంతమందిని అరెస్టు చేసినా బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు. కాంగ్రెస్ నాయకుల కాల్ డేటాను సైతం తీస్తే ఎవరితో మాట్లాడారో తెలుస్తోందన్నారు. కలెక్టర్ గారే చెప్పారు, ఇది దాడి కాదు, రైతులతో మాట్లాడడానికి వెళ్ళినాం, ఇక్కడ చిన్న తోపులాట జరిగిందని స్వయాన కలెక్టర్ గారే ప్రకటించింది. అయినా కూడా ప్రభుత్వం ఇవాళ మరి అనవసరంగా రైతుల భూములు గుంజుకోవాలని ఉద్దేశంతో మరి అక్కడ జరిగినటువంటి సంఘటనను ఏదో భూతద్దంలో పెట్టి పెద్దగా చేసి అధికారుల మీద దాడి జరిగిందని చెప్పి అందులో విచారణ పేరు మీద మరి నిన్న రాత్రి 16 మందిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. మరి మిగతా వారిని విచారిస్తున్నామన్నారు. ఈ క్రమంలో మరి అక్కడ గతంలో పనిచేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు కూడా కుట్ర ఉందని వారిని అలా అన్యాయంగా ఇవాళ పొద్దున 5:30 ప్రాంతంలో పోయి వారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల 5 సంవత్సరాలు అక్కడ శాసనసభ్యునిగా పనిచేసిన సందర్భాల్లో మరి అక్కడ ఎవరికైనా రైతులకు కష్టాలు వచ్చినా మరి ఏ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా తప్పకుండా ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. మీరు ఫోన్ డేటా కాల్ తీసినాము, అక్కడ ఉన్న నాయకుడు 42 సార్లు మాట్లాడిండు, ఇందులో మీ పాత్ర కూడా ఉందని ఏదో కుట్ర పని ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ చేయనికే అన్ని కూడా వాళ్ళు చేసుకోవడం దీన్ని నిజంగా కూడా ఖండిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాదితులు మీరు చూసిండ్రు, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే తెలంగాణ భవన్కు హైదరాబాదితులు 100 మంది ఆడికి వచ్చింది. మరి అట్లాగే ఇక్కడ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది, మా భూములు గుంజుకుంటున్నారు అని చెప్పి రైతులు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఫోన్లు చేసినప్పుడు ఎత్తకూడదా? మేము మాట్లాడకూడదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఎత్తుతాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు, మాకు కూడా ఇట్లా ఇబ్బంది అవుతున్నదని చెప్పి పాపం చెప్పుకునికే వాళ్ళు కూడా నామూషి పడుతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కండువా వేసుకొని తిరగనికే భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు రాసిచ్చినటువంటి 6 గ్యారంటీలది ఒకటి మంచిగా పత్రం పెట్టుకున్నారు లోపల. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు పోతే దాన్ని తీసి మూతి మీద చూపించేటట్టున్నారు. చూస్తున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో తిరగాలంటే ఇప్పుడు రేపు ఎలక్షన్లు చూడండి, రేపు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కాండువా వేసుకొని అడగ 4 ఓట్లు నేను ఒట్టి అని నిలబడ్డా అని చెప్పి ఓట్లు అడిగేటటువంటి పరిస్థితికి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా దిగజారిపోయింది. మాట్లాడడం అనేటటువంటిది ఎవ్వరు ఫోన్ చేసినా మేము ఎత్తుతాం. మేము ప్రజాసేవలో ఉన్నాము, ఖచ్చితంగా మాట్లాడతాము. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ వాళ్ళు ఎత్తినా పార్టీలకు సంబంధం లేని వాళ్ళు ఫోన్ చేసినా కానీ మేము రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు, రేపు ఇంకొకరిని చేయొచ్చు, ఎంతమందిని అరెస్టు చేసినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఉంటుంది, ఎండగడుతుంది. ఇప్పుడు వాళ్ళ కాల్ డేటా కూడా తీస్తే కూడా ఎవరెవరు అనేటటువంటిది వస్తుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాకుండా వేరే పార్టీలో లేరా?